దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము. మనము కొద్ది రోజులుగా మీకా గ్రంథ ధ్యానాంశములను మనము ధ్యానిస్తున్నామండి. ఈ దినమున మీకా గ్రంథము 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయము 1వ వచనంలో తెలుపబడిన ప్రవచనమును బట్టి యెరూషలేమును పాలించిన చివరి రాజు సిద్కియా. ఇతని కాలములోనే నెబుకద్నెజరు యూదాను నాశనం చేశాడండి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 1-2 వచనముల ప్రకారము సిద్కియా దావీదు వంశము నుండి యెరూషలేము సింహాసనం పైన కూర్చున్న చివరి రాజు. దావీదు వంశంలో రానైన రాజు మెస్సియా, ఆయన రాజ్యమునకు అంతముండదని ప్రవచించారండి. 5వ అధ్యాయం 2-15 వచనములలో రానయ్యున్న మెస్సియాను గూర్చిన ప్రవచనము, ఆయన జన్మస్థలము, ఆయన పాలనకు సంబంధించిన వివరములు మీకా ప్రకటించారండి. 5వ అధ్యాయం 2-3 వచనములలో ఎఫ్రతా అనున్నది జిల్లా లాంటిది, అందు బెత్లెహేము గ్రామమున్నది. ఈ రానయ్యున్న రాజు యేసుక్రీస్తే. క్రీస్తు జననమును ఆ జన్మస్థలమును గూర్చిన ప్రవచనము. క్రీస్తు జన్మించక పూర్వమే 100 సంవత్సరముల క్రితమే మీకా క్రీస్తు జన్మించే స్థలమును గూర్చి ప్రవచించాడండి. అది అక్షరార్థముగా నెరవేరిందని లూకా సువార్త 2వ అధ్యాయం 1-14 వచనంలో, మత్తయి సువార్త 2 అధ్యాయం 1-12 వచనములలో తెలుపబడిందండి. దావీదు వంశంలో వాగ్దానం చేయబడిన మెస్సియా శాశ్వత కాలము జీవించి పాలించువాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. 2వ వచనం ప్రకారం 5వ అధ్యాయము యేసుక్రీస్తు నిత్యుడై ఉండి మానవ చరిత్రలో ప్రవేశించాడండి. 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఇశ్రాయేలీలతో శేషించిన వారు తిరిగి వచ్చుదురని ప్రస్తావించబడిందండి. 5వ అధ్యాయం 4-7 వచనములలో ఆయన దేవుని బలమును పొంది మహిమాన్విత పాలన చేయును, తన మందను మేపును, వారు శాశ్వతముగా నిలుదురు. ఆయన భూమి ఆకాశముల వరకు ప్రబలుడగును, ఆయన సమాధానమునకు కారకుడగునని 5వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుందండి. ఈ ప్రవచనం క్రీస్తు పాలనను స్పష్టముగా సూచిస్తుందండి. యేసుక్రీస్తు లోకమునకు సమాధానమునిచ్చుటకు వచ్చారు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 27లో వెల్లడిపరిచిందండి. క్రీస్తు వలననే మనకు దేవునితో సమాధానపడు అవకాశం లభించింది. 7 గొర్రెల కాపర్లను, 8 ప్రధానులను అని 5వ అధ్యాయం 5వ వచనము గూర్చి ప్రవచనము అలంకార రూపకముగా క్రీస్తు అనేక మంది నాయకులను సిద్ధపరచుదరని తెలుపబడిందండి. ఆయన పాలన మంచి నాయకులను ఏర్పరచును, అనగా గొర్రెలను కాసేవారుగా, సంఘాలను కట్టేవారుగా అనేక మందిని సిద్ధపరుస్తారని. చెడ్డ నాయకులకు స్థానం ఉండదు. ప్రధానులు అనగా అనేక మంది, 7 ప్రధానుల అనేది కాకుండా అనేకమైన ప్రధానులను, అధికారులను గూర్చి ప్రవచనం అండి. 3వ అధ్యాయంలో మీకా ప్రస్తావించిన అక్రమ నాయకులకు వీరు వ్యతిరేకమండి. నీతి న్యాయములను అనుసరించి ప్రజలను గొర్రెల కాపర్ల వల్లే మేయుదురు. అషూరు అనున్నది కూడా అన్ని కాలములలో దేవుని వ్యతిరేకించు ప్రజలను సూచించుచు వాడబడిందండి. మంచి నాయకులు దుష్టత్వమును జయించుటకు క్రీస్తు రాజ్యంలో పనిచేయుదురని 5వ అధ్యాయం 6వ వచనంలో నిమ్రోదు అనున్నది అషూరునకు చెందినది. ఇది కూడా సకల దుష్ట రాజ్యములపైన సత్యరాజ్య విజయాన్ని సూచించు మీకా ప్రవచించాడండి. యాకోబు సంతతిలో శేషించిన వారు ఆయా జనముల మధ్య వర్ధిల్లుదురని ప్రవచించాడండి. 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం. 5వ అధ్యాయము 8-15 వచనములలో శేషింపబడిన యాకోబు సంతతి వారు అన్యజనుల మధ్య కొదమ సింహము వలె ఉందురని 5వ అధ్యాయం 8వ వచనము వెల్లడి చేస్తుందండి. దేవుడు వారిని బలపరచును, ఆయన వారి శత్రువులందరినీ నశింపచేయనని 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారము గుర్రములు రథములు లేకుండా నాశనం చేయనని 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారము తెలియజేస్తున్నారండి. దేవుని పాలనలో మానవుల శక్తితో పని ఉండదండి. అది యుద్ధములపైనే ఆధారపడినది కాదు. గుర్రములు, రథములు, సైన్యములు అవసరమే లేదు. దేవుని శక్తి చేత శాంతియుతముగా పాలించబడును. రాజ్యములో మానవులు తమ భద్రత కొరకు ఉపయోగించు ఆయుధములను ఆయన నశింపచేయును. దేవుడే వారికి భద్రతగా ఉండును. సైన్య బలముతో పని లేదండి. దేవుడే హృదయములలో రాజ్యమేలును. కనుక దురాక్రమణను గూర్చిన భయము ప్రజలకు ఉండదు. శాంతియుతముగా జీవించదురు. అణుబాంబుల దాడి
రసాయన ఆయుధాల దాడి అసలు భయమే ఉండదండి అని 5వ అధ్యాయం 10వ వచనం తెలియజేస్తుందండి. దేశంలో అనగా ఇశ్రాయేలీల మధ్య విగ్రహారాధన, చిల్లంగితనము, మంత్రతంత్రముల పైన ఆధారపడుట మొదలగు దురాచారములను, అపవిత్రతను దేవుడు సరిదిద్దును అని 5వ అధ్యాయం 11-15 వచనములలో తెలియజేస్తున్నారండి. దేవుని ప్రజలను అపవిత్రపరచు వాటినన్నిటినీ దిద్దుబాటు చేసి సత్య ఆరాధనను, సత్సంబంధాలను పునరుద్ధరింపబడును. ఇటు రీతిగా 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వస్తే ఈ లోకంలోనికి ఏ విధముగా ఉంటుందో ప్రవచనముగా మనకి మీకా గ్రంథం 5వ అధ్యాయంలో తెలియజేయబడిందండి. ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క పాలన ఎట్లా ఉంటుంది, ఆయన పరిపాలించే కాలంలో గొర్రెల కాపర్లు అనగా సేవకులు ఏ విధముగా ఉంటారో, మరి ప్రధానులు అనగా అధికారులు దేశాలను పాలించేవారు, అదే విధముగా మరి గొప్ప గొప్ప వారందరూ కూడా ఏ విధముగా ఉంటారో తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.